హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే చాలిమాన్ యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతోటి మళ్ళీ ట్రైన్ జర్నీ అయితే మొదలుపెట్టాము. ఇప్పుడు ప్రస్తుతము కన్యాకుమారి నుంచి వివేక్ ఎక్స్ప్రెస్లో దిబ్రూగర్ వరకు అయితే జర్నీ చేయాలి. ఇప్పుడే ట్రైన్ అయితే బయలుదేరింది. వివేక్ ఎక్స్ప్రెస్ కన్యాకుమారి స్టేషన్ నుంచి బయట వ్యూ చూద్దాము. వివేక్ ఎక్స్ప్రెస్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే తెలుసుకుందాము. వివేక్ ఎక్స్ప్రెస్ వచ్చేసి కన్యాకుమారి నుంచి దిబ్రూగర్ వరకు పూర్తిగా 4 రోజుల పాటు ప్రయాణము. బండి నంబరు 22503. కన్యాకుమారి నుంచి దిబ్రూగర్ వైపు ప్రయాణం చేసేటప్పుడు ఈ నంబర్ తోటి వివేక్ ఎక్స్ప్రెస్ ప్రయాణం చేస్తుంది. అలాగే దిబ్రూగర్ నుంచి కన్యాకుమారి వైపు ప్రయాణం చేసేటప్పుడు 22504గా ప్రయాణం చేస్తుంటుంది. ఈ ట్రైను ప్రతిరోజు తన సేవలను అందిస్తూ ఉంది. ముఖ్యంగా ఇది స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలోనే అతి పొడవైన రైలు మార్గం, ఎక్కువ కిలోమీటర్లు జర్నీ చేసే ట్రైన్ ఇదే వివేక్ ఎక్స్ప్రెస్. దీనికి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఏంటంటే 4200 కిలోమీటర్ సుమారుగా ప్రయాణం చేస్తుంది. మొత్తం 9 రాష్ట్రాల్లో ప్రయాణం చేస్తుంది ఈ బండి. ముఖ్యంగా కన్యాకుమారి వైపు నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రస్తుతం కన్యాకుమారి వైపు నుంచి దిబ్రూగర్ వైపు అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రావెల్ పరంగా సాయంత్రం 5:25కి ప్రతిరోజు బయలుదేరుతుంది. మరుసటి రోజుకి ఆంధ్రాకి అయితే చేరుకుంటుంది. అట్లా ఈ ప్రకారం మొత్తం 4 రోజులు జర్నీతోటి 4వ రోజు నైటు 9 గంటలకి దిబ్రూగర్ అయితే చేరుకుంటుంది బండి. ఈ ప్రకారం మొత్తం 4200 కిలోమీటర్లు జర్నీ చేస్తూ 9 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తూ మొత్తం 60 స్టేషన్లో అయితే ఈ ట్రైన్ అయితే ఆగుతూ ప్రయాణం చేస్తూ ఉంటుంది. మొత్తము ఈ బండి ప్రయాణం చేయడానికి 4 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ప్రతిరోజు తిరిగే ట్రైన్ కాబట్టి దిబ్రూగర్ నుంచి కన్యాకుమారి వైపు ప్రయాణం చేసే సమయం కూడా ఒకసారి చూసుకున్నట్లయితే దిబ్రూగర్లో రాత్రి 7 గంటలకైతే బయలుదేరుతుంది. సుమారు 75 గంటల ప్రయాణంతో, అంటే సుమారుగా 4 రోజుల ప్రయాణం అనుకోవచ్చు. ఈ ప్రయాణంతో నైటు 10 గంటలకైతే 4వ రోజు తర్వాత 4వ రోజు జర్నీలో రాత్రి 10 గంటలకి కన్యాకుమారికి అయితే చేరుకుంటుంది. ఈ విధంగా కన్యాకుమారి నుంచి దిబ్రూగర్ వెళ్ళేటప్పుడు 76 గంటల ప్రయాణం, దిబ్రూగర్ నుంచి కన్యాకుమారికి వచ్చేటప్పుడు 75 గంటలు, 1 గంట తక్కువ ప్రయాణం అయితే పడుతుంది. అటు నుంచి రావడం కొంచెం లైన్ క్లియర్గా ఉంటే 1 గంట ముందుగా చేరుకునే విధంగా టైం టేబుల్ అయితే సిద్ధం చేయడం జరిగింది. ఇలా ప్రతిరోజు తిరిగే ట్రైను 4 రోజుల జర్నీ తోటి ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం ఆలోచించినట్లయితే మొత్తం ఈ 22503 నంబర్ తోటి కన్యాకుమారి నుంచి దిబ్రూగర్ వైపు వివేక్ ఎక్స్ప్రెస్లో మొత్తం 4 ట్రైన్లు అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. మొత్తము ఒక ట్రిప్ పూర్తి చేసుకొని ఇటు నుంచి అటు నుంచి ఇటు దిబ్రూగర్ నుంచి కన్యాకుమారికి కానీ, కన్యాకుమారి నుంచి తిరిగి దిబ్రూగర్కి కానీ అప్ అండ్ డౌన్ పోయి రావడానికి సుమారు 8 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రకారము 2250 నంబర్ తోటి 4 ట్రైన్లు వివేక్ ఎక్స్ప్రెస్లు, అలాగే 22504 తోటి 4 ట్రైన్లు ఈ విధంగా ప్రతిరోజు సర్వీస్ని అందిస్తూ ఒకే నంబర్ తోటి ఇలా 8 ట్రైన్లు తిరగటం ఇది మన భారతదేశ రైల్వేలోనే ఒక పెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కువ అతి పొడవైన రైలు మార్గంగా ఈ మార్గం అయితే ఉంది. 4200 కిలోమీటర్లు 9 రాష్ట్రాల గుండా ప్రయాణించడం అనేది కూడా ఒక రికార్డు. అది ఏ రాష్ట్రాలు అనేది కూడా ఒకసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడు కన్యాకుమారిలో బయలుదేరి కేరళ వైపు వెళ్ళి కేరళ నుంచి మళ్ళీ తమిళనాడులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా నుంచి కొంత పశ్చిమ బెంగాల్, తర్వాత కొంత జార్ఖండ్లో కూడా ప్రయాణం చేస్తుంది. జార్ఖండ్లో ప్రయాణం చేసినా కూడా జార్ఖండ్లో అఫీషియల్ స్టాఫ్ అయితే లేదు. జార్ఖండ్ స్టేట్కి సంబంధించి మిగతా 8 స్టేట్లో అయితే అఫీషియల్గా స్టాఫ్లు అయితే ఉన్నాయి. ఇట్లా పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్ వైపు ప్రయాణం చేసి బీహార్ నుంచి మళ్ళీ కొంత పశ్చిమ బెంగాల్లో ప్రయాణం చేసి కొంత నాగాల్యాండ్లో ప్రయాణం చేస్తుంది. తర్వాత కొంత అస్సాంలో చేసిన తర్వాత నాగాల్యాండ్లో ప్రయాణం చేసి అస్సాంలోని దిబ్రూగఢ్ వరకు అయితే డెస్టినేషన్ అయితే చేరుకుంటుంది. ఈ విధంగా ఈ ట్రైన్ గురించి చెప్పుకోవాలంటే ఒక అద్భుతమనే చెప్పాలి. ఇలాంటి ట్రైన్స్ మన ఇండియా మొత్తం మీద చాలా తక్కువ అయితే ఉంటాయి. టాప్ 10లో ఇది టాప్ 1లో అయితే ఉంది ఈ ట్రైను. దీని గురించి నేను ప్రత్యేకంగా జర్నీ చేసి దీని గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చాలా అద్భుతంగా అయితే ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీనిలో ఉన్న కోచ్ వసతుల గురించి చూసుకుంటే దీనిలో ఫస్ట్ ఏసీ అయితే ఉండదు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ మాత్రం ఉంటాయి. ఇక స్లీపరు, జనరల్ కోచ్లు మాత్రం అందుబాటులో ఉంటాయి. దాదాపు ఈ వివేక్ ఎక్స్ప్రెస్కు సంబంధించి కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్కి నడిచే 4 ట్రైన్లు, అలాగే దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారికి నడిచే 4 ట్రైన్లు, మొత్తం 8 ట్రైన్లతోటి ఇది ప్రతిరోజు అసలు ఎంత సేవలు అందిస్తుందంటే లెక్కేసుకుంటే మన భారతదేశం మొత్తం మీద ఎక్కువ
భాగం ప్రయాణం చేసే ట్రైన్లో ఇది ప్రధానమైనది కాబట్టి ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 9 రాష్ట్రాల ప్రజలకి ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలా మంచి సర్వీస్ అని చెప్పుకోవాలి. ఈ పరంగా నేను ప్రత్యేకంగా ఈ జర్నీకి సంబంధించి కొన్ని వ్లాగులు అయితే చేస్తున్నాను. ఇది 4 రోజుల ప్రయాణం కాబట్టి ఒకటే వీడియోగా పెట్టడం కుదరదు. దీన్ని పార్ట్లుగా విభజించి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మనం ప్రస్తుతం ట్రైన్లో ఉండి నేను వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ జర్నీలోనే ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం తాట్పాడి దాటి మనం ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాము. ఈ సమయంలో నేను ఈ విషయం చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సమాచారం అనేది రైలుకు సంబంధించి సమాచారం తెలుసుకోవడం అందరికీ ముఖ్యమే కాబట్టి ప్రధానంగా అన్ని రకాల రవాణా సౌకర్యాల పరంగా చూసుకుంటే ఈ రైలు రవాణా అనేది చాలా సేఫ్ అండ్ ఫాస్టెస్ట్గా చేరుకోగలుగుతాం కాబట్టి ఫస్ట్ మన సేఫ్టీ కూడా చూసుకోవాలి. కాబట్టి రోడ్డు మార్గం కంటే, వాయు మార్గం కంటే, జల మార్గం కంటే కూడా ఈ రైలు మార్గం చాలా ఉత్తమం అనేది నేనైతే రికమెండ్ చేస్తాను. నాకు నచ్చుద్ది బాగా. చూడొచ్చు, ఇప్పుడే ప్రస్తుతం కన్యాకుమారి స్టేషన్ నుంచి బండి అయితే బయటకైతే బయలుదేరింది. పక్కన బాయ్ బాయ్ కన్యాకుమారి అని చెప్పుకుంటూ మన బండి అయితే నాగర్కోయిల్ వైపు అయితే వెళ్తుంది. ఇది పూర్తిగా చాలా లాంగ్ జర్నీ కాబట్టి పూర్తిగా 4 రోజులు అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రస్తుతానికి ఆక్యుపెన్సీ పరంగా బండిలోకి ట్రైన్లోకి పెద్దగా ఎక్కువ మంది అయితే ఎక్కలేదు. కొద్దిగా చిన్న ఆక్యుపెన్సీ పరంగా అయితే ఒక 10-15% మాత్రమే ఎక్కారు. ఇక ముందు వెళ్ళే దారిలో అయితే ట్రైన్ ఆక్యుపెన్సీ అయితే పెంచుకుంటూ పోతూ ఉంది. ఈ విధంగా వివేక్ ఎక్స్ప్రెస్లో మన జర్నీ అయితే మొదలైంది. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే ఇప్పుడు మన వివేక్ ఎక్స్ప్రెస్ని పుల్ చేస్తూ ఉంది. 5:25 ఇప్పుడు సమయము. 5:25 సాయంత్రం కరెక్ట్గా 5:25కి బయలుదేరింది. కరెక్ట్ రైట్ టైంకి. కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు అయితే మన జర్నీ సాగుతూ ఉంది. బాయ్ బాయ్ కన్యాకుమారి అని చెప్పుకుంటూ మన ట్రైన్ అయితే నాగర్కోయిల్ వైపు అయితే వెళ్తూ ఉంది. చూడొచ్చు, మన ట్రైన్ అయితే పూర్తిగా కర్వ్ అయితే తిరుగుతూ ఉంది. పూర్తిగా లోకోమోటివ్ కాడి నుంచి మొత్తం బోగీలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను కూర్చోన్న బోగి వచ్చేసి S5. పూర్తిగా అంటే 2 వంతులు ట్రైన్ ముందు వైపు ఉంది, 1 వంతు వెనక వైపు ఉంది. ఈ ప్రకారం టర్నింగ్ జరగడం కూడా చాలా బాగుంది. వ్యూ చూపించుకోవడం కూడా కన్యాకుమారి చుట్టుపక్కల పరిసరాలు అంతా కూడా ఇటు చూడొచ్చు, అన్నీ కొబ్బరి చెట్లే కనిపిస్తూ ఉన్నాయి. కొబ్బరి చెట్లు. నాగర్కోయిల్ స్టేషన్కి అయితే మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే చేరుకుంది. ఇప్పుడు కన్యాకుమారి నుంచి బయలుదేరిన తర్వాత ఇది ఫస్ట్ స్టాపు. జస్ట్ ఒక 20 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. కరెక్ట్గా 15-20 నిమిషాల జర్నీలో వచ్చేసింది నాగర్కోయిల్ జంక్షన్. ఇక్కడి నుంచి కేరళ వైపు అయితే వెళ్తుంది బండి. నాగర్కోయిల్ స్టేషన్ నుంచి బండి అయితే బయలుదేరింది. ఇక్కడ కేవలం 5 నిమిషాలు అయితే ఆగిద్ది నాగర్కోయిల్ జంక్షన్లో. మధ్యలో సుచీంద్రం ఒక్క స్టేషన్ మాత్రం ఉంది. ఇప్పుడు ఏదైతే కన్యాకుమారికి నాగర్కోయిల్కి మధ్యలో సుచీంద్రం ఒక్కటి మాత్రం దాటుకొని ఇంటర్మీడియట్ స్టేషన్గా దాటుకొని నాగర్కోయిల్ నుంచి బయలుదేరి ఇప్పుడు త్రివేంద్రం వైపు కేరళ వైపు అయితే వెళ్తుంది బండి. బాయ్ బాయ్ నాగర్కోయిల్ జంక్షన్ అని చెప్పుకుంటూ బండి అయితే ముందుకు సాగిపోతూ ఉంది. పచ్చని చెట్లు, అందమైన పరిసరాలు, కొండల మధ్యలో చిన్న చిన్న టన్నెల్స్. ఇలా చిన్న చిన్న టన్నెల్స్ మధ్య నుంచి మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే తిరువనంతపురం వైపు అయితే వెళ్తూ ఉంది బండి. ఇప్పుడు ప్రస్తుతం మనము నాగర్కోయిల్ నుంచి తిరువనంతపురం వెళ్ళే దారిలో తమిళనాడు బోర్డర్ ఏదైతే ఉందో తమిళనాడు బోర్డర్ సమీపంలోకి అయితే చేరుకున్నాము. ఇక్కడ కొంత ముందుకెళ్ళిన తర్వాత కేరళలోకి అయితే ఎంటర్ అయిపోతాము. కొత్త లైన్కి సంబంధించి వర్క్లు అయితే జరుగుతున్నాయి. ట్రైన్ కరువు కూడా తిరుగుతుంది చూడొచ్చు. ఇంత టర్నింగ్ తిరుగుతా కూడా బండి
100 స్పీడ్ అయితే పోతుంది బండి. అంత కరువుగా తిరుగుతుంది కదా, టర్నింగ్ తిరుగుతుంది, క్లియర్గా కనిపిస్తుంది. 100 స్పీడ్ పోతుంది ప్రజెంట్ బండి. పక్కన తోటలు భలే ఉంటాయి. ఇక్కడ కొబ్బరి తోటలు, అరటి తోటలు, రకరకాల పండ్లకు సంబంధించిన తోటలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొండ ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఈ తమిళనాడు, కేరళ సరిహద్దు ప్రాంతం అంతా కూడా. ఇంకా సమయం అయితే 6:45 సాయంత్రం. ఇంకా ఒక పావుగంట 20 నిమిషాల్లో చీకటి పడిపోతుంది. వ్యూ ఇప్పుడే కొంతవరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చీకటి పడిన తర్వాత ఓన్లీ స్టేషన్ల వరకు అయితే చూపించగలుగుతాము, చెప్పగలుగుతాము. ఎందుకంటే లైటింగ్ అంతవరకే ఉంటుంది కాబట్టి. ఇంకా సూర్యుడి వెలుతురు పోయిందంటే చుట్టుపక్కల పరిసరాల గురించి మనం ఏం చూపించుకోలేము కాబట్టి నేను కొంతవరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. టన్నెల్ అయితే వచ్చింది, చిన్న చిన్న టన్నెల్స్. ఎంత ఒక 30-40 మీటర్లు, ఒక 50 మీటర్ల లోపు టన్నెల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. అయితే ట్రైన్ అయితే బాగా కరువుగా ఎక్కువ సి ఆకారంలో నడుస్తూ వెళ్తా ఉంది. బాగుంది, బాగా చల్లటి వాతావరణం, ప్రశాంతంగా చాలా బాగుంది వాతావరణం. అయితే అన్నీ చూడొచ్చు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. ఇంకా వర్షాకాలం పూర్తిగా రాకపోయినా కూడా గ్రీనరీ అయితే ఫుల్గా కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది గ్రీనరీ అంతా కూడా. ఇంతకుముందు నాగర్కోయిల్ జంక్షన్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక భార్య భర్త, 2 చిన్నపిల్లలు, అంతా 10 సంవత్సరాల లోపిల్లలు ఇద్దరు కూడా. వాళ్ళు కన్యాకుమారి ఎక్స్ప్రెస్ చెన్నై పోతుందని అనుకొని, కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అనుకొని ఈ బండి కన్యాకుమారి నుంచే వస్తుంది కదా అని చెప్పి వివేక్ ఎక్స్ప్రెస్లోకి అయితే ఎక్కారు. నాగర్కోయిల్ జంక్షన్లో వాళ్ళు చెన్నై పోవాలంట. ఇది ఇప్పుడు ప్రస్తుతం కేరళ వైపు పోతుంది అనేది వాళ్ళకి తెలియలేదు. ఇంకొక అరగంట తర్వాత కన్యాకుమారి ఎక్స్ప్రెస్ చెన్నై ఎగ్మూర్కి బయలుదేరింది. అదే బండి ఇది కొంచెం ఎర్లీగా వచ్చింది అనుకొని గబక్కన మర్చిపోయి ఎక్కారు. టీసీ వచ్చి గమనించాడు అన్నీ కూడా వాళ్ళందరినీ. ఈ ట్రైను కాట్పాడి దాకా పోతుంది, కాట్పాడి దాకా వెళ్ళి అక్కడ నుంచి చెన్నైకి పోండి అని చెప్పాడు. వాళ్ళైతే మేము ఆ బండికి రిజర్వేషన్ చేసుకున్నాము, లేదంటే లేదన్నారు. టీసీ మొత్తం మీద నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు కానీ వాళ్ళు వినలేదు. సరే టీసీ వచ్చి టికెట్లు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రస్తుతం నేను S5లో అయితే ఉన్నాను. S5లో 54 మంది నంబర్ వచ్చేసి 54 అంటే అప్పర్ బెర్త్ వచ్చింది పూర్తిగా. అట్లా వాళ్ళు కొంత దూరం పోయిన తర్వాత నాగర్కోయిల్ దాటి ఒక 5-6 కిలోమీటర్లు వచ్చిన తర్వాత టీసీ ముందుకు వెళ్ళిపోగానే వాళ్ళు చైన్ లాగేశారు. చైన్ లాగే వెంటనే బండి అయితే సడన్గా ఆగిపోయింది. మన S5 కోచ్లోనే చైన్ లాగారు. టీసీ పరిగెత్తుకుంటూ వచ్చాడు, ముందు దగ్గరలోనే ఉన్నాడట్టుకుంది. చైన్ లాగిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు అప్పుడే దిగుతున్నారు బండి. ఆ బండి దిగే లోపే వచ్చి ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకొని వెంటనే ఎవరైతే స్టేషన్ మామూలుగా ఈ ట్రైన్కి సంబంధించి మేనేజర్ ఉంటారో, గార్డు ఉంటారో వారు వచ్చారు. వచ్చి చూసుకొని చెక్ చేసుకొని చైన్ని సరిచేసి ఎప్పుడైతే చైన్ పుల్ చేస్తే వెంటనే బండి ఆగిపోతుందో, ఆగిన వెంటనే ఆ వ్యాక్యూమ్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ గాలి ప్రెజర్ అనేది ఎంత దూరాన్నా కూడా వినిపిస్తూనే ఉంటుంది. అట్లా వాళ్ళకి అర్థమైపోయింది ఏ బోగీలో చైన్ లాగారు అనేది. ఆ ప్రకారం చైన్ లాగిన వాళ్ళు అయితే మెల్లగా టీసీ అయితే ఫోటో తీసుకున్నాడు అంతవరకు. సరే వాళ్ళది కూడా కొంచెం గబక పొరపాటుగా జరిగింది అని చెప్పి వాళ్ళ ఫైన్ లాంటివి ఏమీ వేయలేదు, వాళ్ళని పంపించేశాడు. వాళ్ళు అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ వెనక్కి అయితే వెళ్ళారు. చిన్న సొరంగం అయితే వచ్చింది, మళ్ళీ చూడొచ్చు. ఇది కొంచెం ఇందాక వచ్చిన సొరంగాల కంటే ఇది కొంచెం పొడవుగా ఉంది. ఇందాక సొరంగం ఒక 50 మీటర్లలోనే ఉంది, ఇది కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొద్దిగా లైటింగ్ ఉంటే బాగుండేది సొరంగంలో కూడా, పెద్దగా కనపట్లేదు వీడియోలో. లైటింగ్ చాలా తక్కువ ఉంది. ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉన్నట్టుగా ఉంది. ఇది ఇట్లా ప్రస్తుతం మనం తమిళనాడు నుంచి కేరళలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. పక్కన చూడొచ్చు ఎత్తైన కొండలు ఉన్నాయి. ఎత్తైన కొండల్లోంచి కొంతవరకు తొలిచినప్పుడు అవకాశం ఉన్నప్పుడు కొండ తొలిచారు, తొలచడానికి అవకాశం లేనప్పుడు అట్లా టన్నెల్స్ అయితే తీయడం జరిగింది. ఇవన్నీ కూడా వర్క్ చేయడానికి చాలా సంవత్సరాలు టైం పట్టిందంట ఈ ఏరియా అంతా కూడా.
ఇప్పుడు మన కేరళకి సంబంధించి పరశాల అని వస్తుంది. పరశాల ఆ ఏరియా నుంచి మనం పూర్తిగా కేరళలోకి అయితే ఎంటర్ అవుతాము. ఇంకా రాలేదు, ఇంకొంచెం ఇంకా ముందుకెళ్ళాలి. కొద్దిగా వ్యూ అంతా చూపించడానికి చీకటి పడిపోయిద్దని నేను కొద్దిగా వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చుట్టుపక్కల గ్రీనరీ చూడవచ్చు, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది గ్రీనరీ అంతా కూడా. అలా మొత్తం మీద ఈ ట్రైన్లో చైన్ లాగిన వాళ్ళకి ఫైన్ ఏమి వేయకుండా పాపం వాళ్ళని పంపించేశారు. ఓ భార్య భర్త, ఇద్దరు చిన్నపిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు 10 సంవత్సరాల లోపు పిల్లలే. అట్లా కొంచెం టీసీ కూడా కనికరించినట్టుగానే ఉన్నాడు. వెంటనే ఎవరైతే ట్రైన్ మేనేజరు గార్డు ఉంటారో వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని ఆ చైన్ సరి చేసి వెంటనే ఒక 10 నిమిషాలు మాత్రమే ఆగింది. 10 నిమిషాల్లో సరి చేసి వెంటనే రికవరీ చేసి ట్రైన్ అయితే ముందుకు వెళ్ళేలాగా చేశారు. ఎక్కువ లేట్ అయితే లేదు, జస్ట్ మొత్తం 10 నిమిషాల లోపు అయిపోయి పూర్తయిపోయింది. ఓకేమో ఇక్కడేమో రెడ్ సిగ్నల్ కనపడుతుంది, మన బండి ఏమో ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఇది అది ఎట్లా అర్థం కాలేదు నాకు. రెడ్ సిగ్నల్లో బండి ముందుకు పోవటం ఏంటి అంటే అది వార్నింగా? మామూలుగా ఎల్లో సిగ్నల్ వేస్తే అది వార్నింగ్ చూసుకొని వెళ్ళమని, నిదానంగా వెళ్ళమని గుర్తు. పూర్తిగా రెడ్ సిగ్నల్ వెలిగి ఉంది కదా, వీడియోలో కనిపిస్తుంది క్లియర్గా. చూద్దాం ముందు ముందు ఎలా ఉందో జర్నీ. ఇంకా సన్లైట్ అయితే పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి చుట్టుపక్కల వ్యూలు చూపించడానికి కూడా, సన్సెట్ చూపించడానికి కూడా ఈ నాగర్కోయిల్ దాటిన తర్వాత ఎక్కువగా కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సన్సెట్స్ చూపించడానికి కూడా కుదరలేదు ఈ ఏరియాలో. పరశాల వచ్చేసింది, ఇప్పుడే కరెక్ట్గా వచ్చేసింది. పరశాల వీడియో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పటి వరకు మనం తమిళనాడులో ప్రయాణం చేసాము, ఇక్కడ నుంచి పూర్తిగా కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయాము. పరశాల ఇక్కడైతే అఫీషియల్ హాల్ట్ లేదు, నేరుగా తిరువనంతపురమే ఆగిద్ది బండి. ఇక్కడ నుంచి కేరళ బోర్డర్ స్టార్ట్ అయిందని చెప్పి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. తమిళనాడు నుంచి కేరళలోకి అయితే వచ్చేసాము. సిగ్నల్ కోసం ఏదో వెయిట్ చేస్తున్నట్టుంది, బండి బాగా స్లో అయింది. పరశాల ఏరియాలో ట్రైను మన వివేక్ ఎక్స్ప్రెస్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏదైతే రెడ్ సిగ్నల్ కనపడించిందని చెప్పాను కదా, పరశాల స్టేషన్లో ఆగి పరశురామ ఎక్స్ప్రెస్ అయితే తిరువనంతపురం నుంచి నాగర్కోయిల్ వైపు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అది దాదాపు పరశాల స్టేషన్లో మన వివేక్ ఎక్స్ప్రెస్ ఆగి ఉండగా అది 1వ నెంబర్ ప్లాట్ఫారంలో నుంచి చాలా స్పీడ్, అసలు ఎంత స్పీడ్ పోయిందంటే పరశాల మీదుగా చాలా స్పీడ్ పోయింది బండి. ముఖ్యంగా ఈ తమిళనాడు, ఈ కేరళ, నాగర్కోయిల్, తిరువనంతపురం ఏరియా మధ్యలో ఈ కొండ ప్రాంతాల్లో టన్నెల్స్ ఏరియాల్లో ఇంకా సింగిల్ లైన్స్ అయితే ఉన్నాయి, ఇంకా పూర్తిగా డబల్ లైన్స్ అయితే అందుబాటులోకి రాలేదు. వర్క్ అయితే జరుగుతుంది కానీ 70%, 80% పూర్తయింది, ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. అందువల్ల బాగా లేట్ అయితే అయిపోతుంది. మన కోచ్ పొజిషన్ చూడొచ్చు, ఈ విధంగా ఉంది మన కోచ్ పొజిషన్. అంతా ప్రస్తుతానికి ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. త్రివేంద్రం సెంట్రల్కి అయితే బండి అయితే వచ్చేసింది. త్రివేంద్రం సెంట్రల్ ఈ కొంచెం నిదానంగానే, ఈ కొండలు ఎక్కువగా సొరంగాలు మార్గం, సింగిల్ లైన్ కావటం కొంత నిదానంగా నడిచింది బండి. 16 నిమిషాలు ప్రస్తుతానికి లేటుగా వచ్చింది. త్రివేంద్రం సెంట్రల్ కోడ్ వచ్చేసి TVC. 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. ఇక్కడ 5 నిమిషాలు అయితే ఆగుతుంది మన బండి వివేక్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే క్యాటరింగ్ వాళ్ళు వస్తే ఎగ్ బిర్యానీ తీసుకున్నాను, డబుల్ ఎగ్ బిర్యానీ. మామూలు చట్నీ ప్యాకెట్ అయితే ఇచ్చాడు, 100 రూపాయలు తీసుకున్నాడు. ముందు రోజు ఏదైతే నేను తీసుకున్నానో ముందు జర్నీకి సంబంధించి, దానికి సంబంధించి డబుల్ ఎగ్ ఇచ్చాడు. రైస్ కూడా చాలా బాగుంది. కర్రీ సపరేట్గా ఇచ్చాడు, టమాటా కర్రీ విడిగా ప్యాకెట్ ఇచ్చాడు. 110 రూపాయలు తీసుకున్నాడు, అది చాలా బాగుంది. ఏదైతే నేను చెన్నై ఎగ్మూర్ నుంచి కన్యాకుమారి సూపర్ ఫాస్ట్లో చేశానో దాంట్లో
సాయంత్రం 6 గంటల సమయంలో తీసుకున్నాను. సాయంత్రం 6 గంటల సమయంలో అప్పుడే బండిలో క్యాటరింగ్ కార్ లేకపోయినా కూడా క్యాటరింగ్ వాళ్ళు బయట రైల్వే స్టేషన్ నుంచి ఫుడ్ అయితే రైల్లోకి అయితే సప్లై చేశారు. ఈ ప్రకారం ఆ బిర్యానీ బాగా నచ్చింది. ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. త్రివేంద్రం సెంట్రల్ నుంచి మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. కొంత కన్స్ట్రక్షన్ సంబంధించి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ప్లాట్ఫామ్ మీద. ఈ చుట్టుపక్కల వ్యూ కూడా చూడవచ్చు. కొంచెం క్రౌడ్ ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నారు. మొత్తం ఈ త్రివేంద్రం సెంట్రల్లో మొత్తం 5 ప్లాట్ఫారంలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఒక గేటు వైపు అయితే బస్టాండ్ అయితే ఎదురుగానే ఉంటుంది. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్పోర్టు ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇది త్రివేంద్రం మరియు తిరువనంతపురం 2 పేర్లతో పిలువబడుతూ ఉంది. కాబట్టి తిరువనంతపురం అంటే ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి కొలువే ఉన్నాడు కాబట్టి ఆయన పేరుతోటి తిరువనంతపురం అని పిలవడం అయితే జరుగుతూ ఉంది. అలాగే కన్యాకుమారికి సంబంధించి ఎవరైతే నేను ముందు వీడియోలో అమ్మవారికి సంబంధించి చూశానో కన్యగా మిగిలిపోయిన కుమారి కాబట్టి అక్కడ 3000 సంవత్సరాల క్రితమే ఆమె అక్కడ అట్లా కొలువై ఉంది. కాబట్టి సన్ రైజ్ సమయంలో సన్ రైజ్తో పాటు అమ్మవారి గుడి కూడా చూపించడం జరిగింది. అట్లా కన్యగా మిగిలిపోయిన అమ్మవారి ద్వారా ఆ కన్యాకుమారి అని పేరు వచ్చింది. ఇట్లా తిరువనంతపురానికి కూడా అనంత పద్మనాభ స్వామి కొలువే ఉన్నాడు కాబట్టి త్రివేంద్రం తిరువనంతపురం అని అంటూ ఉంటారు. ఇది కేరళ మొత్తం మీద ఎక్కువ ఆదాయం వచ్చే స్టేషన్ ఇది. రైల్వే పరంగా ఎక్కువ ఆదాయం వస్తుంది. ప్యాసింజర్ పరంగా, ఫ్యాక్టరీ పరంగా, అట్లాగే సరుకు రవాణా పరంగా కూడా ఎక్కువ లావాదేవీలు అయితే ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి. బాయ్ బాయ్ తిరువనంతపురం అని చెప్పుకుంటూ బండి అయితే ముందుకు సాగిపోతూ ఉంది. మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా కొల్లం జంక్షన్కి అయితే మన బండి అయితే చేరుకుంది. వివేక్ ఎక్స్ప్రెస్ త్రివేంద్రం తర్వాత కొల్లం అయితే చేరుకోవటం జరిగింది. త్రివేంద్రానికి కొల్లంకి మధ్యలో 16 స్టేషన్లు అయితే దాటుకొని వచ్చింది. అలాగే నాగర్కోయిల్కి త్రివేంద్రంకి మధ్యలో 12 స్టేషన్లు దాటుకొని రావటం జరిగింది. 2వ నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వచ్చింది బండి. ఇక్కడ నుంచి బండి కేవలం 2 నిమిషాలు మాత్రమే అవుతుంది, ఎక్కువసేపు ఆగదు. 2 నిమిషాలు మాత్రమే ఆగుద్ది. కొల్లం జంక్షన్లో ట్రైను 2 నిమిషాలు మాత్రమే ఆగి వెంటనే బయలుదేరింది. ఈ కొల్లం జంక్షన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే విధంగా కొంత చూద్దాము. మొత్తం ఇది జంక్షన్ పరంగా కొల్లం తిరువనంతపురం, కొల్లం ఎర్నాకుళం లైను, అలాగే కొల్లం నుంచి తమిళనాడు వైపు ఘాట్ సెక్షన్కి సంబంధించిన రోడ్డు, ఇట్లా ఘాట్ సెక్షన్ మార్గం కూడా ఇట్లా లింక్ అయ్యి ఉంది. ఇంకోటి ప్రపంచ స్థాయి అభివృద్ధి పరంగా ఏదైతే అమృత భారత్ పథకంలో ఈ స్టేషన్ బాగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ప్రపంచం మొత్తం మీద పొడవైన ప్లాట్ఫారంలో ఇది 3వ దానిలో ఉంది. అది మన ఇండియా పరంగా చూసుకుంటే 2వ స్థానంలో ఉంది. 1200 మీటర్లు, సుమారుగా 1200 మీటర్లు అంటే సుమారు 2 ట్రైన్లు పెట్టుకోగలిగినంత. 1 నెంబరు 1A ఇట్లా ఒకటే ప్లాట్ఫామ్ని 2 ట్రైన్లు ఆపుకునేట్టుగా మెయింటైన్ చేస్తున్నారు. అంత పొడవైన రైల్వే స్టేషను ఈ కొల్లం జంక్షన్లో అయితే ఉంది. అంత ప్లాట్ఫారం ఉంది ఇక్కడ. ఇట్లా అభివృద్ధికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అమృత్ భారత్ పథకం కింద. బాగుంది స్టేషన్ అయితే, నీట్గా జంక్షన్ స్టేషన్ కాబట్టి బాగానే క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఈ కొల్లం స్టేషన్ కోడ్ కొంచెం వెరైటీగా ఉంటుంది. QLN కొల్లం అనేది K అనేది వస్తుంది, కానీ ఇక్కడ కోడ్ వచ్చేసి QLN. ఇది కోడ్ కొంచెం వెరైటీగా అయితే ఉంది. ఇది మొత్తం దాదాపు 17 ట్రాక్లు అయితే ఇక్కడ దీంట్లో ఉన్నాయంట. 17 ట్రాక్లు లైన్లు ఉన్నాయి. ఇంకా షెడ్యూల్కి సంబంధించి, టెర్మినల్లోకి సంబంధించి అటువైపు ఇటువైపు మంచి అభివృద్ధి పనులు అయితే చేస్తూ ఉన్నారంట. జంక్షన్ తర్వాత మన ట్రైన్ వచ్చేసి చెంగనూరుకి అయితే చేరుకోవాలి. ఇక్కడ సిగ్నల్ కొంచెం లేట్ అయినట్టుంది, సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది. చెంగనూరు స్టేషను రైల్వే ప్లాట్ఫారం అటువైపు వచ్చింది.
ఎక్కువసేపు ఆగలేదు. చెంగనూరులో 2 నిమిషాలు మాత్రమే ఆగి వెంటనే బయలుదేరింది. చెంగనూరు కోడ్ వచ్చేసి CNGR చెంగనూరు. తర్వాత కొట్టాయం అయితే ఆగిద్ది. కొట్టాయం 3 నిమిషాలు మాత్రం ఆగింది. వెంటనే బయలుదేరింది బండి. లేట్ లేకుండా వెంటనే వచ్చేసింది. కొట్టాయం కొంచెం సన్నగా వర్షం జల్లు అయితే పడింది, ఎక్కువ పడలేదు కానీ సన్నగా జల్లు అయితే పడింది. బాయ్ బాయ్ కొట్టాయం అనుకుంటూ బండి ముందుకైతే వెళ్ళిపోతూ ఉంది. తర్వాత ఎర్నాకుళం అయితే వెళ్తుంది. చూడొచ్చు ప్లాట్ఫామ్ అంతా తడిగా ఉంది. బాయ్ బాయ్ కొట్టాయం. మన బండి ఎర్నాకుళం అయితే చేరుకుంది. ఎర్నాకుళం టౌన్ ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద చాలా వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. వర్క్లు డెవలప్మెంట్కి సంబంధించి రెనోవేషన్ వర్క్ ఇదంతా కూడా అమృత్ భారత్కు సంబంధించి ఆ పథకంలో వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు క్రౌడ్ అయితే ఇక్కడ కొంచెం ఫుల్గానే కనిపిస్తున్నారు. 1వ నెంబర్ ప్లాట్ఫారం క్రౌడ్ కొంచెం ఫుల్గానే కనిపిస్తూ ఉన్నారు. ఎర్నాకుళం టౌను కోడ్ వచ్చేసి ERN. దీని ముందు ఏదైతే ఉందో కొట్టాయము, ఈ కొట్టాయము ఎర్నాకుళము మధ్యలో 12 చిన్న స్టేషన్లు అయితే దాటుకొని రావటం జరిగింది. ముఖ్యంగా ఈ 2 స్టేషన్లకు సంబంధించి ఏదైతే అయ్యప్ప స్వామి శబరిమలకి వెళ్తుంటారో ఈ 2 స్టేషన్లకు ఎక్కువగా వస్తూ ఉంటారు మన వైపు నుంచి భక్తులందరూ కూడా. ఎర్నాకుళం ఒకటి, కొట్టాయం ఒకటి, ఈ 2 స్టేషన్లకు సంబంధించి శబరిమలకి వెళ్ళడానికి ఇక్కడ రైలు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎర్నాకుళం టౌన్ నుంచి మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. ఎర్నాకుళం టౌను కోడ్ వచ్చేసి ERN. ఇక్కడ మామూలుగా అయితే 5 నిమిషాలు మాత్రమే ఆగాలి. చాలాసేపు ఆగింది. దాదాపు ఇప్పుడు మొత్తం 36 నిమిషాలు అయితే డిలేగా నడుస్తుంది మన బండి. తర్వాత ఇప్పటికి ఎర్నాకుళం వరకు 310 కిలోమీటర్లు అయితే జర్నీ చేయడం జరిగింది కన్యాకుమారి నుంచి ఎర్నాకుళంకి. ఇప్పటికి టైము కరెక్ట్గా మిడ్నైట్ 12:15 అయితే అయింది టైము. ఈ 12:15కి 5:25 బయలుదేరిన మన ట్రైను సాయంత్రం 5:20 బయలుదేరి 12:15 అయ్యేటప్పటికి 310 కిలోమీటర్లు మాత్రమే జర్నీ చేసింది. అంటే చాలా స్లోగా నడుస్తుంది బండి. తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి అలువా స్టేషన్ కూడా దాదాపు నియర్ బై ఉంటుంది కాబట్టి వెంటనే వచ్చేస్తుంది. దగ్గరలోనే జస్ట్ ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే అలువా స్టేషన్ వస్తుంది. ఈ ఎర్నాకుళంకి అలువాకి స్టేషన్ మధ్య కేవలం 2 చిన్న స్టేషన్లు మాత్రమే ఉంటాయి. ఇదంతా 1వ నెంబర్ ప్లాట్ఫారం సంబంధించిన దృశ్యాలు ఇవన్నీ కూడా ఎర్నాకుళం టౌన్లో. బాయ్ బాయ్ ఎర్నాకుళం టౌన్ అని చెప్పుకుంటూ బండి అయితే ముందుకు సాగిపోతూ ఉంది. మనం పూర్తిగా ఎక్కువ బ్యాక్ సైడ్ వైపు ఉన్నాం కాబట్టి ముందు మనకంటే ముందు వైపు లోకోమోటివ్ వైపు 2 వంతులు ముందు వైపే ఉన్నాము. తర్వాత మనకు వెనక వైపు ఎక్కువ కోచ్లు అయితే లేవు కాబట్టి ఎక్కువ మనం ప్లాట్ఫారం చూపించడానికి కూడా అవకాశం దొరుకుతూ ఉంది. నెక్స్ట్ అలువాలో కలుద్దాం. కోచ్లో మెయింటెనెన్స్ అంత బాగా లేదు, నీట్గా లేదు. బాత్రూమ్లు కూడా అంత గలీజ్గా ఉన్నాయి, శుభ్రత లేదు. కోచ్ వచ్చేసి 2019లో తయారైంది. ఫిబ్రవరి రాయబరేలీలో తయారైంది. కోచ్ మెయింటెనెన్స్ కూడా అంత బాగలేదు. అంటే 2019లో తయారైనా కూడా చాలా డ్యామేజ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కోచ్ మొత్తం మీద. కోచ్ అంత నీట్గా లేదు. ఇలాంటి 4 రోజుల పాటు జర్నీ చేయాల్సిన ట్రైన్కి ఇట్లాంటి కోచ్లు ఇవ్వడం బాగా కొంచెం ఎక్కువ లోపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలువా
4వ స్టేషన్కి అయితే వచ్చేసింది బండి. ప్లాట్ఫారం అటువైపు వచ్చింది. 40 నిమిషాలు లేటుగా నడుస్తుంది. త్రిశూర్ స్టేషన్కి అయితే మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే చేరుకుంది. త్రిశూరు మనకి వీడియోలో కనిపిస్తున్న ఏరియా వచ్చి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాం కేరళ నుంచి. తర్వాత త్రిశూర్ తర్వాత కోయంబత్తూరు, పాలక్కాడు స్కిప్ చేసాము. పాలక్కాడు తర్వాత కోయంబత్తూరు తర్వాత ఇప్పుడు త్రిప్పూరు అయితే వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ క్రాస్ అయ్యాము. టైం 5:30 అయింది ఉదయం. కేరళలోని తిరుపూర్ తర్వాత త్రిశూరు దాటుకొని పాలక్కాడు దాటుకున్న తర్వాత తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాము. తమిళనాడులో ఎంటర్ అయిన తర్వాత కోయంబత్తూరు తర్వాత త్రిపూర్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్డుకి అయితే చేరుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం సమయం ఉదయం 6 గంటలు అయితే అయింది. సన్ రైజ్ కనిపిస్తుంది, చూద్దాము. మబ్బులుగా అయితే ఉంది వాతావరణం, సన్ రైజ్ అయితే కనిపించలేదు. ఇంకా ప్రస్తుతం ఈ రోడ్డుకి అయితే చేరుకున్నాము. ఈ రోడ్డు తర్వాత సేలం తర్వాత కాట్పాడి తర్వాత ఆంధ్రప్రదేశ్ రేణిగుంటలోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఈ వీడియోలో కనిపిస్తున్న స్టేషన్ వచ్చేసి సేలము. ఈ సేలం స్టేషన్లో బండి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆగింది, ఎక్కువ ఆగలేదు. ప్రస్తుతానికి ఒక గంటకి లేటుగా నడుస్తూ ఉంది బండి. దీని తర్వాత వచ్చేది కాట్పాడి తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఉదయం నుంచి కొంచెం మబ్బులుగా ఉండి సూర్యుడు అయితే కొంచెం లేటుగా వచ్చాడు. ఇప్పుడైతే చూడొచ్చు, ఇప్పుడైతే సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు నీట్గా. ఇప్పుడు 7:30 అయింది. 7:30కి ఇప్పుడు నీట్గా కనిపిస్తున్నాడు సూర్యుడు. కొంచెం మబ్బులుగా ఉండటం వల్ల కనిపించలేదు. ఇప్పుడు ప్రస్తుతం సేలం దాటాము. తర్వాత కాట్పాడికి చేరుకుంటాము. కాట్పాడితోటి తమిళనాడు పూర్తయి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాము.